అర్థం చేసుకోలే, నిన్ను దొంగిలించడానికి, నిన్ను అణిచివేయడానికి, నిన్ను పడగొట్టడానికి, నీ కార్యాలన్నీ ముందుకు వెళ్ళడానికి చేయడానికే నీ జీవితంలోకి వస్తాడు. ముందు అర్థం చేసుకో. నీకు జరగరాని బాధలన్నీ నీ చుట్టూ జరుగుతున్నాయంటే నువ్వు ఎవడ దాడిలో ఉన్నట్టు? సాతాను దాడిలో ఉన్నట్టు. నీకు జరగరాని క్రియలన్నీ నీకు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నీ జీవితం నాశనం చేయడానికి సాతాను దాడికి నువ్వు గురవుతున్నావని ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. నా ఆరోగ్యం బాగట్లేదు, నా పరిస్థితులు బాగట్లేదు, నా కుటుంబం బాగట్లేదు, నా ఆత్మీయ స్థితి బాగట్లేదు, ప్రార్థన పట్టుమని 10 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాను, చర్చిలో 1 గంట కూడా అరగంట కూర్చోలేకపోతున్నాను అన్న ఆలోచనలు నీకు వస్తే నీలో సంతోషం దొంగిలిస్తూ ఉన్నాడు, నీలో ఏకాగ్రత దొంగిలిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి విధమైన ఆత్మీయ స్థితిని ఎవరు దొంగిలిస్తున్నారు? దొంగ ఎందుకు వస్తాడట? దొంగ మీ ఇంటికి వచ్చి నీకు దండేసి దండం పెట్టి బాగుండు అని వెళ్తాడా? దొంగ మీ ఇంటికి వచ్చి భోజనం అమ్మ మటన్ కర్రీ పట్టుకొచ్చి కొద్ది వండి పెట్టంటాడా? దొంగ నీ ఇంటికి వచ్చి నువ్వు బాగున్నావా, చాలా బాగుండాలి, ఇదిగో ఈ చైను నీ బిడ్డలకు వాడు అంటాడా? లేదా. నువ్వు వండుకున్న మటన్ పట్టుకెళ్ళిపోతాడు, మటన్కి ఉపయోగించి డబ్బు పట్టుకెళ్ళిపోతాడు, నీ ఇంట్లో అన్నీ తీసుకుపోతాడు. అర్థం చేసుకో, సాతాను నీ జీవితాలు నాశనం చేయడానికి వస్తాడు అని చెప్తున్నాడు.